ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. పట్టిందల్లా బంగారమే మారటానికి ఈరోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. ఆ పరిహారాలు ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణిమ అని అంటారు. ఈ నెల ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పౌర్ణమి వచ్చింది. మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. అయితే ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందట. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకుంటే గుమ్మం ముందుకి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అష్టైశ్వర్యాలను మీ ఇంటికి తీసుకువస్తుంది. సుగంధ పరిమళాలతో కూడిన బిర్యానీ ఆకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక బిర్యానీ ఆకుని ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ ఆకును మీ పర్సులో పెట్టుకోండి. మీ బీరువాలో కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అంటే బీరువాలో కూడా పెట్టండి. మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే అవన్నీ వెంటనే పరిష్కారం అవ్వాలి అంటే పౌర్ణమి రోజున నువ్వులను దానం చేయండి. మరీ ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజు ఖచ్చితంగా నువ్వులు తినాలి. మాఘ పౌర్ణమి రోజున నువ్వులను గనక తిన్నట్లయితే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి 5 ప్రదక్షిణలు చేసినట్లయితే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు. ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి నాడు కనకదార స్తోత్రాన్ని చదివితే అపార సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి పార్వతీదేవికి చాలా ఇష్టమైన రోజని మన శాస్త్రాలు వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి పార్వతీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి బొట్లు పెట్టి గౌరీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఓం శ్రీ గౌరీదేవ్యై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదివి గౌరీదేవికి హారతి ఇచ్చి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. పౌర్ణమి రోజున ఇలా చేయటం ద్వారా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. విపరీతమైన సంపద మీ ఇంటికి సిద్ధిస్తుంది. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఈ మాఘ పౌర్ణమి రోజున గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయండి. గౌరీదేవి ఆశీర్వాదంతో మీ వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యి తొందరలోనే మంచి సంబంధం కుదురుతుంది. మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి 2 పసుపు కొమ్ములను తీసుకొని మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టండి. పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు త్వరలో నెరవేరుతాయి. అలాగే ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. వాస్తు ప్రకారం ఉప్పు పరిహారం చాలా శక్తివంతమైన నివారణలలో ఒకటి. రాళ్ల ఉప్పుకు దైవశక్తి ఉంటుంది. అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున కొంచెం రాళ్ల ఉప్పు తీసుకొని దాన్ని ఒక పేపర్లో మడత పెట్టి మీ పర్సులో పెట్టుకోండి. మీకు ఆర్థిక సమస్యలు లేకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే ఈ పవిత్రమైన మాఘమాసంలో పుణ్యనదుల స్నానాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున పుణ్యనదులలో స్నానం చేస్తే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది. నదులలో స్నానం చేయటం కుదరని వాళ్ళు ఇంట్లో నీటిలో
కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. అలాగే నరదృష్టి సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక కరక్కాయను వేసుకుని స్నానం చేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి తీవ్ర పేదరికంతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి. డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి. పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. మాఘ పౌర్ణమి రోజున ఎవరిని దూషించకూడదు, ఎవరిపైన కోపం చూపించకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతారు, మీ ఇంటి సంపద నశించిపోతుంది అని నమ్మకం. అలాగే పౌర్ణమి రోజున గోర్లు కత్తిరించకూడదు. ఈ మాఘ పౌర్ణమి రోజున నల్లని వస్త్రాలను ధరించకూడదు. పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో దురదృష్టం పడుతుంది. మాఘ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు. ఏలినాటి శని దోషాలు, అష్టమ శని దోషాలు, కుజదోషాలు మీ జీవితంలో ఏ దోషాలున్నా సరే ఈ మాఘ పౌర్ణమి రోజున నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి. పౌర్ణమి రోజున ఇలా చేయటం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.